ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం శివరాత్రి వేడుకలు ఈ నెల 26వ తేదీ బుధవారం నాడు శివరాత్రి మహోత్సవాన్ని మన పీఠంలో జరుపుకోబోతున్నాం. ఆ రోజు పార్థివలింగం, కలియుగంలో ఎంతో విశిష్టమైనది పార్థివలింగం. ఆ మట్టి శివలింగానికి మనం పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయటం జరుగుతుంది. అలాగే మనం శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ రాత్రి జరుపుకోబోతున్నాం. లింగోద్భవ కాలంలో శివధ్యానం, అలాగే అభిషేకం, హోమం కూడా ఆ రోజు రాత్రి జరుపుకోవటం జరుగుతుంది. మీరు చాలామందికి శివుని యొక్క ఆరా అంటే ఆయన యొక్క అనుగ్రహం కలగాలి. అందుకే అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమశివుడు. కుబేరుడికి కూడా ధనాన్ని ఇచ్చినవాడు పరమశివుడు స్వర్ణాకర్షణ భైరవ రూపంలో. అలాంటి మహా దేవునికి ఆ రోజు మనం విశిష్టమైనటువంటి పూజ, యాగాది కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఎవరైనా రాలేని వారు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా ఆ రోజు మీకు రుద్రాక్షలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ రుద్రాక్షలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ రుద్రాక్షను కూడా మీకు అందజేయటం జరుగుతుంది. అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందజేయటం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాద సేవ జరుగుతుంది. అది ఇక్కడ ఎలాగా మన బిడ్డలు ఉన్నారు సుమారు 70-80 మంది దగ్గర, వారందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ పేరుతో. ఇక ముఖ్యంగా నేను చెప్పబోయేది, ఇక్కడ మనం ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం. అన్నీ పాలరాతి విగ్రహాలే, ఇంచుమించుగా విగ్రహాలు కూడా పూర్తిగా వస్తున్నాయి. స్వర్ణాకర్షణ కాలభైరవుడు, రాజశ్యామలాదేవి, అలాగే మానసాదేవి, స్ఫటిక శివలింగం, కాలభైరవుడు, భైరవీ మాత, ఇక సంకటహర గణపతి, వీరందరితో కూడా ఒక దేవాలయ సమూహాన్ని నిర్మించబోతున్నాం. మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనేటువంటిది నా కోరిక. చాలామందికి మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మంచిని పొంది ఉన్నారు. మీరు కనీసం ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలి. భగవంతునికి మనం ఇచ్చేదేమి ఆయన మళ్ళీ అంతకు డబలే మీకు తిరిగి ఇచ్చేస్తాడు. తప్పకుండా మీ ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు టెంపుల్ కోసం అని పెడితే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఆ భైరవుడు, ఆ రాజమాతాంగీదేవి, మానసాదేవి, పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ ఇవ్వటం ద్వారా భైరవుని ఆశీస్సులు ఉంటాయి. అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మీ బంధువులకు, సన్నిహితులకు అందరికీ షేర్ చేయండి. మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి, మార్చి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఏదైనా ఒక కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. కాకపోతే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో వారితో మీరు డిస్కస్ చేయండి. మీరు ఇల్లును పక్కన పెట్టి వీధిలో వారితో డిస్కస్ చేస్తూ ఉంటారు. మీరు కింద పడితే మిమ్మల్ని మోసేది వీధిలో వారు కాదు, ఇంట్లో వారు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే
ఏదైనా మనసుకు నచ్చిందే చేయాలి అనుకుంటారు తప్ప, ఒక విషయాన్ని ఒక దీనిగా ఆలోచించటం లేదు. అంతే తప్ప మీ మనసుకి ఏదైతే నచ్చిందో అదే చేస్తారు. కానీ ఏదైతే ఫ్యాక్ట్సో ఆ ఫ్యాక్ట్స్ మీద మీరు వెళ్తే చాలా బావుంటుంది. శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. అలాగే ఆదాయం, ఖర్చు 2 కూడా ఈక్వల్‌గా కనిపిస్తా ఉన్నాయి. ఇక మీ స్నేహితుల ద్వారా ఎవరైతే మీ ఎనిమీస్ ఉంటారో, ఆ ఎనిమీస్ యొక్క వీక్‌నెసెస్‌ని కూడా మీరు పట్టుకుంటారు. ఎందుకంటే మీకున్నటువంటి పెద్ద ఇది, ఎవరైనా మీకు ఎనిమీ ఉంటే వాడి తాట తీసే వరకు మీకు నిద్ర పడదు. అందుకోసం ఎంత దూరమైనా వెళ్ళటం, మీ ఫ్రెండ్స్‌ని కూడా మీరు బాగా వినియోగించుకుంటూ ఉంటారు. ఇక మీకు మరో గుణం ఉంటుంది. గతంలో ఎవరైతే మీకు నష్టం చేస్తారో మరలా అవన్నీ మర్చిపోయి మీరు వారిని పక్కకి చేరదీయటం జరుగుతుంది. అది కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మరలా మీరు చేరదీయటం వలన కూడా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలకు గురయ్యే సూచనలైతే ఉన్నాయి. ఇక ఎవరికి రుణం ఇవ్వటం గానీ, తీసుకోవటం గానీ ప్రస్తుతం చేయవద్దు. ఇచ్చినా తిరిగి రావు, తీసుకున్నా చెల్లించటం కష్టంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తే బాగానే ఉంటుంది, ఫలిస్తాయి. అలాగే స్థిరాస్తులకు సంబంధించి మీరు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకునే వారికి మాత్రం సానుకూలంగా ఉంది. కోర్టు సమస్యలు కూడా అనుకూలంగానే ఉంటాయి. వివాహం కాని వారికైతే కొంత ఆలస్య సూచనలైతే ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మీకు జాబు ఇస్తామని చెప్తారు కానీ కాస్త జాయినింగ్ అనేది ఇలాంటివన్నీ కాస్త టెన్షనబుల్గా ఉంటాయి. రాజకీయ నాయకులకైతే అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. మీ సొంత మనసులే మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా ఒక కార్పొరేషన్ పదవో లేకపోతే మరొకటి కనీసం పార్టీ పదవి కూడా మీకు ఇవ్వటానికి మీ వాళ్ళే మిమ్మల్ని సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అందువలన పార్టీలో కూడా మీ స్థానం అనేది ప్రశ్నార్థకంగానే మారేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకైతే ఏ పని చేసినా కాస్త ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే సహ ఉద్యోగులు మీకు సహకరించడం అనేది తక్కువగా ఉంటుంది. అధికారులు మాత్రం మీకు కాస్త ఫేవరబుల్గా ఉంటారు. అది మీకు కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. నష్టాలనేది లేకుండా నెమ్మదిగా వ్యాపారాలు సాగిపోతూ ఉంటాయి. ఇక మీ దగ్గర పనిచేసే వారితో మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వారు సడన్గా మానేయటమో లేకపోతే వారు ఇబ్బంది పెట్టడమో, వారి వలన కొంత నష్టపోవటం కూడా జరుగుతుంది. వారి విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా లేదు. మీ పార్ట్నర్స్ మధ్య కూడా విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్కు దూరంగా ఉంటే చాలా మంచిది. చిరు వ్యాపారస్తులకు కూడా చిన్నపాటి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. కళారంగంలో వారికి అవకాశాల కోసం మీరే ప్రయత్నం చేయాల్సినటువంటి సమయంగా చెప్పాలి. విద్యార్థులకైతే బాగుంది. నూతన విద్యా అవకాశాలు కూడా ఏదైనా చేస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. బాగా చదువుతారు. మంచి మార్కులు కూడా గెయిన్ చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలకు సంబంధించి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రేమికులకైతే సాధారణంగా ఉంది. అలాగే ఈ సింహరాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయంటే 6, 8, 12, 2, 4, 10, 15 తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి అంటే రాస్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడికి, బుధుడికి మంత్రాలు పఠిస్తే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మంత్రం చదువుతూ నీరు అంటే రాగి చెంబులో నీరుని తీసుకొని చేతి మీద వేసి ఒక ఎర్రని పువ్వుతో ఆర్ఘ్యం ఇచ్చినట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. అలాగే గోధుమ రొట్టెలను ఎవరికైనా వికలాంగులకు కూడా పెడితే బాగుంటుంది. బుధుడికి బుధగాయత్రి ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రం అంటే సూర్యమంత్రం ప్లస్ బుధ మంత్రం కూడా ఈ రెండు కూడా
ఉదయం సాయంత్రం 19 సార్లు ఒక్కొక్కటి చదువుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే మన శివరాత్రికి కూడా మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ తీరే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.